నంద్యాల జిల్లా ఆలగడ్డలో అక్రమంగా గోవుల తరలింపు కలకలం రేపింది. గోవులను తరలిస్తున్న వాహనాలను భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. ఆలగడ్డ ఆల్ఫా కాలేజ్ సమీపంలో ఎమ్మెల్యే అడ్డుకున్నారు. అక్రమ గోవుల రవాణాపై ఎమ్మెల్యే ఆగ్రహించారు. కంటైనర్లు లారీల ద్వారా గోవులను తరలిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఒక్కొక్క కంటైనర్లో 70కి పైగా గోవులను కుక్కి తరలిస్తున్నారని చెప్పారు. ఇక గోవులను తరలిస్తున్న 5 వాహనాలను పోలీసులకు అప్పగించారు. ఇక మరో 10 కంటైనర్లు ముందే వెళ్లిపోయినట్లుగా చెప్పారు. ప్రతి వాహనం వెనక ఇన్నోవా కారు ఫాలో అవుతుందని, తెలంగాణ నుండి కడప జిల్లా పులివెందులకు తరలిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో ఇటువంటి జరిగితే సహించమన్నారు. భూమా అఖిలప్రియ ఇవి ఎవరివి, ఎక్కడికి తరలిస్తున్నారో బయటకు రావాలని అన్నారు. ట్రక్ వెనకాల ఒక ఇన్నోవా ఫాలోయింగ్ బండి వీళ్ళకి ఒక్కొక్క ట్రక్ కి అక్కడ ఉంది. మీ ఓనర్ ఆడి పారిపోయినాడు. ఆ ఇన్నోవా బండి ఫోటో తీసుకున్నాడు. మీ ఓనర్ ఫోన్ చేయ, ఆయన కూడా ఇంతకు వీడియోలో పడ్డాడు కాదు. మళ్ళీ పోయినాడు. బాబు మీ ఓనర్ ఏడి ఫోన్ మాట్లాడుతున్నాడు. చూడుపా అట్లా బండి మీడియా లేది. ఫోన్ అడుగుపోండి అక్క ఫోన్ చేస్తే మన వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఇంకా వీడివి ఇక్కడ ఉన్న వీడివి 6 బండ్లు ఉన్నాయి వెనకాల. ఎక్కడనేది ఎవరిచ్చారు? మళ్ళీ తీసుకెళ్ళమని ఎవరు చెప్పారు? ఏం మామూలు పెడితే చెప్పవా నువ్వు? స్టేషన్ కాడికి తీసుకుపోయి కోటింగ్ మామూలు పెడితే చెప్పవా? సార్ అడిగింది చెప్పు. ఏనమ్మా ఎవరు మీ ఓనర్? ఎవరు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఒకడు పులివెందులు అంటాడు, ఒకడు మైదుగురు అంటాడు. సంతకి ఈ టైంలో అన్ని అట్లా కుక్కి తీసుకోపోతారా ఆవులన్నీ? 70-80 ఆవులు మీరు సంతకి తీసుకోబోతున్నారు. ఆ సంతకి ఈ టైంలో ఎన్ని బండ్లు ఉన్నాయి? నేను ఇందాక ఎన్ని చెప్పినావు నాకు? బండ్లు నీవు ఎన్ని ఉన్నాయి వెనకాల? 6 చెప్పారు నాకు. 6 బండ్లు ఇక్కడ ఒక్కనే వస్తున్నాయి. ఎప్పుడు నుంచి నడుస్తున్నారు ఇక్కడ? 1 month నుంచి అన్ని లాగుతాం. 3 బండ్లు అయ్యాయి. 2 నువ్వు ఓనరా, క్లీనరా, డ్రైవరా నాకు తెలియదు కానీ మొత్తం అన్ని డొక్క అంతా బయటకు తీస్తాం ఇప్పుడు. అర్థమైందా? మర్యాదగా ఉండేటట్టు నిజాలు చెప్పండి. మీరు పోతారు, అందరు లోపలికి పోతారులే. ఒకరు మన వాళ్ళు ట్రక్ తో పాటు పోండి, అన్ని స్టేషన్ కాడికి తీసుకోపోండి. మీరు ఏం చేస్తున్నారు? ఓడి ఏరియాలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? తమాషాలు చేస్తున్నారా మీరు? ఆవులు తీసుకుపోతారా ట్రక్లలో పెట్టుకొని? దానికి గాలటం కూడా లేదు. దానికి గాలాడట్లా. ఒక ట్రక్ లో 80 ఉన్నాయి ఆవులు. పాపా నువ్వు స్టేషన్ కాడికి బాండి. ఇంకా వీళ్ళని కూడా ఎక్కించండి, బండి ఎక్కించండి. డిఎస్పీ గారు ఉన్నారా? ఎవరు వరపేసారా? ఎవరు వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. ఈ ప్రాంతం నుంచి ట్రక్స్ లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు. ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే నేను, జగత్ విఖ్యాత్ రెడ్డి, మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ ని కొంత మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము, ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందుల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షను. నిజంగానే ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్ లో దాదాపుగా 70-80 ఆవులని
కుక్కి కుక్కి పెట్టినారు. దాని మెడ మొత్తము ఆవుల మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడదీసి నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము. ఒకటి, రెండోది చాలా బాధాకరంగా ఉండింది. ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది. కానీ సమాధానం లేదు. ఒకరు కర్ణాటకలో భాషలో మాట్లాడుతున్నాడు, కన్నడలో మాట్లాడుతున్నాడు, ఒకరు హిందీలో మాట్లాడుతున్నాడు, ఒకడు లోకల్, అట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారమా, ఈ ఆవులన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారు, దీనితో ఏం చేస్తున్నారు, దీనిని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంటనేది కూడా ఇంతవరకు మాకు కూడా తెలీదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారు కూడా వాళ్ళదే. నంద్యాల జిల్లా ఆలగడ్డలో అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్నారు ఎమ్మెల్యే అఖిలప్రియ. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. రైట్ మస్తాన్, చెప్పండి. యమునా నంద్యాల జిల్లా ఆర్లగడ్డలో సంచలనం చోటు చేసుకుంది. ఆర్లగడ్డ ఆల్ఫా కాలేజ్ సమీపంలో అయితే కనుక అక్రమ ఆవులను అయితే కనుక తరలిస్తున్న కంటైనర్లను అయితే కనుక ఎమ్మెల్యే స్వయంగా పట్టుకోవడం ఇక్కడ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సరైన పత్రం లేకుండా గోవులను తరలిస్తున్న కంటైనర్లను లారీలను నిలిపివేసింది ఎమ్మెల్యే. అర్ధరాత్రి అని కూడా చూడకుండా అర్ధరాత్రి తనకున్న సమాచారం మేరకు అయితే కనుక పూర్తిగా 12-12:30 మధ్యలో అయితే హైవే పై నిఘా వేసి మరి పట్టుకున్న పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. ఒక పక్క ఒక్కొక్క కంటైనర్ లో 70కి పైగా ఆవులను కుక్కి అమానుషంగా తీసుకుపోతున్న పరిస్థితి అయితే కనుక మనం విజువల్స్ లో అయితే చూసుకోవచ్చు. అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్లలో ఇప్పటికే మొత్తం 15 కంటైనర్ల ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా భూమా అఖిలప్రియ తెలుస్తారు. అదేవిధంగా ఏదైతే ఒక 5 కంటైనర్లు అయితే కనుక నిన్న రాత్రి అయితే పట్టుకోవడం జరిగింది. 10 కంటైనర్లను వెళ్లిపోయాను కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే కంటైనర్లు పట్టుకున్నారో వాటిని పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులకు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అయితే పోలీసులు వాళ్ళను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే ఇక్కడ తెలిపిన పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ నుంచి కడప మీదుగా పులివెందుల మీదుగా ఇవి తరలిస్తున్నారని కూడా అక్కడ తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భూమా అఖిలప్రియ గారు అయితే కనుక చెప్పడం జరిగింది. దీన్ని అయితే కనుక పూర్తిగా అక్కడ స్థానికులు అయితే ఆశ్చర్యాంశంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే ఈ అర్ధరాత్రి కూడా లెక్క చేయకుండా ఈ చలికి కూడా ఆమె ఒంటరిగా ఉండి ఆ కంటైనర్ లో పట్టుకోవడం ఇక్కడ ఆశ్చర్యాంశంగా మారింది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ.